టుడే ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ డిన్నర్ డేట్. డిన్నర్ డేట్ అంటే ఎవరితో అనుకోవద్దు, జస్ట్ మీ విత్ మై సెల్ఫ్, సోలో డేట్. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు నేను చేయాల్సిన అర్జెంట్ పని ఏంటంటే ఐ నీడ్ టు క్యాచ్ ద బస్. బస్లో వెళ్ళాలి, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఇవాళ ఐ డోంట్ హ్యావ్ ఎ బైక్, నాన్న తీసుకెళ్ళాడు. అండ్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ మై ప్లాన్. సో ఎలా అయినా వెళ్ళిపోతాను నేను ఇవాళ. ఏదో సరదాగా ఆర్టీసీ బస్లో వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు తెలియదు కదా బస్ స్టాప్ దాకా ఉరుకులు పరుగులతో ఉండదని, బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత బస్సులు ఉండవని. కొంతసేపటికి రాక బస్సు వచ్చింది, బట్ బస్ ఎంప్లాయీస్ అనుకుంటా. ఎంప్లాయీస్ బస్సులు ఎక్కకూడదా? ఎంప్లాయీస్ అని రాస్తుంది, ఆపితే కొడతారేమో. మీరు ఎత్తం చేయవు సరే. అది ఎంప్లాయీస్ బస్ అంట, ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మనకు కాదు. లేడీస్ అయితే మళ్ళీ దింపుతారు అందుకని. ఫైనల్లీ ఆటో ఎక్కేసాం. బైకుల మీద తిరిగి ముడ్డి బద్దకం అయిపోయింది, కానీ నాకు ఇప్పుడు ఆటోలో తిరుగుతుంటే తెలుస్తుంది తలకాయ పై వెళ్ళిపోయే డిస్టర్బెన్స్ అంటే ఏంటో. This is insane. I can't take this anymore. సో ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ ఆన్ టు ఏ సోలో డిన్నర్ డేట్. ఒక్కనే ఎవడండు. ఇప్పుడు వాట్ సో స్పెషల్ అంటే స్పెషల్ ఏం లేదు, అందుకనే వెళ్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ 2 months 2.5 monthsలో జీవితంలో చాలా దరిద్రాలు జరిగినాయి, తట్టుకోలేని దరిద్రాలు జరిగినాయి. సో ఐ వాంటెడ్ టు గో అవుట్, హ్యావ్ సమ్ టైమ్ విత్ మై సెల్ఫ్ అనిపించింది. యాక్చువల్గా అయితే నేను నిన్న వెళ్ళాలి, కాకపోతే నేను వెళ్ళే ముందు చిన్న మిస్ జరిగింది, సో అందుకని వెళ్ళలేదు. అండ్ ఇవాళ మనం డిన్నర్కి వెళ్ళిపోయే ప్లేస్ వచ్చేసరికి ప్లేస్ దే ఉందిలే కానీ, బట్ వెళ్ళడానికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే అక్కడ జీవితంలో ఎప్పుడు నేను మిల్లెట్స్ ఎప్పుడు పెద్దగా ట్రై చేయలేదు. ఎప్పుడు 1-2 సార్లు ఇంట్లో రాగి జావ చేస్తే తాగాను, కానీ మిల్లెట్స్ ఎప్పుడు అంత ట్రై చేయలేదు. సో ఇవాళ మిల్లెట్స్ ఎప్పుడు ట్రై చేయనాడు, ఒక మిల్లెట్ బఫేకి వెళ్ళబోతున్నాడు. బుఫే, వాట్ ఎవర్, బుఫే, బఫెట్, బఫాయ్, బఫాయ్, లెట్స్ గో. గుంటూరులో ఉన్న క్యాపిటల్ 1 అనే ఒక హోటల్లో ఈ మిల్లెట్ బఫెన్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు, కొలాబరేటింగ్ విత్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ. వీళ్ళ మెయిన్ థీమ్ అల్లో ఒకటే, బయట మార్కెట్లో దొరికే తెల్లటి రైస్ కానీ లేకపోతే రకరకాల కూరగాయలు తిని షుగర్లు బీపీలు తెచ్చుకోకుండా మిల్లెట్స్ తిని హెల్దీగా ఉండని చెప్పేసి మిల్లెట్స్ వల్ల ఉండే ఉపయోగాలు అండ్ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకున్న ఇనిషియేటివ్. అండ్ ఇక్కడ ఉన్న ఎక్సైటింగ్ మెనూ చూసుకుంటే ఆ 2 జ్యూస్లు అనమాట. అండ్ ఇది వచ్చరికి చనా దాల్, దాని తర్వాత చాలా సలాడ్స్ పెట్టారు. అండ్ మీకు ఇడ్లీ తిని బోర్ కొడితే ఇక్కడ వరిగల్లా ఇడ్లీ పెట్టారు, వింటాం కూడా ఫస్ట్ టైం అసలు యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ దాని తర్వాత గారెలు తిని బోర్ కొడితే అరికెల గారెలు, దట్స్ రియల్లీ టేస్టీ. అండ్ సమ్మల కిచడీ ఉంది, అది కూడా చాలా బాగుంది. అండ్ ఉప్మా తిని అందరూ బోర్ కొట్టింది, బట్ దిస్ ఉప్మా ఈజ్ డిఫరెంట్, జొన్న రవ్వ ఉప్మా. అండ్ దిస్ ఈజ్ మల్టీగ్రెయిన్ పూరి. పూరి అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆలు గోబీ కర్రీ ఇది. అండ్ దాని తర్వాత పక్కనే మల్టీగ్రెయిన్ దాల్ ఉంది. దిస్ దాల్ మామూలుగా ఇంట్లో చేసుకున్న దాల్లానే ఉంది, బట్ రియల్లీ టేస్టీ. అండ్ దాని తర్వాత దిస్ ఈజ్ సజ్జ పకోడీ, భోజనాల్లో పెట్టే బెండకాయ దొండకాయ పకోడీ లాగా చాలా బాగుంది, బట్ వెరీ న్యూట్రిషియస్. అండ్ దిస్ ఈజ్ వడల వెజ్ పులావ్ అంట, ఇది పేరు పలకడం కొంచెం కష్టంగా ఉంది నాకు. వడ సంథింగ్ ఏదో ఉంది. అండ్ దిస్ ఈజ్ నార్మల్ రెగ్యులర్ సాంబార్ విత్ గ్రెయిన్స్. అండ్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ టేస్టీ వన్, బ్రెడ్ హల్వా అండ్ బొబ్బట్లు, వెరీ టేస్టీ అండ్ వెరీ ఫ్లేవర్ఫుల్. గీ మాత్రం ఫుల్గా వదిలిపెట్టారు స్వీట్స్లో. అండ్ దిస్ ఈజ్ సమ్మల పాయసం. పాయసంలో బెల్లం అండ్ డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే అదిరిపోయింది. అండ్ వీటన్నిటితో కలిపి లాగి చేయడానికి రకరకాల పొడులు అండ్ రకరకాల గట్టి చట్నీలు పెట్టారు, నెక్స్ట్ లెవెల్ అంతే. మిల్లెట్ బఫే కదా, ఎవరు వస్తారని అనుకున్నాను. బయట చాలా మంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉంటారు, ప్రశాంతంగా బ్లాగ్ చేసుకోవచ్చు అనుకున్నా. గెట్టింగ్ యాంగ్జైటీ, వాష్రూమ్లో కూర్చున్నా. అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనం ఎందుకు వచ్చాం, ప్రశాంతంగా డబ్బులు కట్టి దొబ్బి తింటానికి వచ్చాం. సో ఆ పని చేద్దాం. ఫస్ట్ రౌండ్లో ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ రాగి జవా, కొన్ని వెజ్జీస్, చిన్న పకోడీ అండ్ కొంచెం సలాడ్ అండ్ కొంచెం ఒక ఇడ్లీ, కొన్ని చట్నీస్ వేసుకొచ్చాను. ఫస్ట్ రౌండ్ కాబట్టి లైట్గా తింటున్నాను, తెలుసు కదా నేను దొబ్బి తింటానికే వచ్చానని. లెట్స్ దొబ్బి తిని 5. దేవుని ప్రార్థించి ఆ చనా దాల్ సలాడ్ అయితే ఫస్ట్ ట్రై చేశాను, దట్స్ చాలా బాగుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. అండ్ ఈ స్పూన్తో తిన్నాడు, ఈడేదో పాష్ కిడ్ అనుకోవద్దు, కొంచెంసేపట్లో వచ్చినట్టు బయటకు వచ్చింది. లైట్గా తిన్న తర్వాత స్టైల్గా రాగి జావ ఒక సిప్పు,
అండ్ మనం సెకండ్ రౌండ్లో చిన్నపిల్లడి పెర్రంత పూరి, నా మనసు అంత తెల్లటి ఉప్మా, అండ్ కొంచెం ఫ్రై, కొంచెం వడ, కొంచెం కిచడి, అండ్ కొంచెం హాట్ క్యాబేజ్ కర్రీ తీసుకొచ్చుకున్నాను, పూరీలో నుంచుకోరు కదా. అండ్ దాంతోపాటు పక్కన ఒకటి తెల్లగా పొగలు వస్తా కనిపిస్తుంది చూసారా, అదే పాయసం. మ్యాడ్ అయిపోతారు తిన్నారంటే. ఉమ్మల పాయసం, ద్రాక్ష కిస్మిస్ బాగా ఎక్కువ ఇస్తారు. ఆ ఫ్లేవర్ బాగుంది. పాలు. వాట్ ఈస్ దిస్ బ్రెడ్ హల్వా? ఎగ్జాక్ట్లీ ఆర్గానిక్ అండ్ మిలెట్ ప్లేస్లో బ్రెడ్ హల్వా ఉంది కాబట్టి ఇట్ ఈస్ మల్టీ గ్రెయిన్ బ్రెడ్ హల్వా. తిరిపోయింది. డీసెంట్ వెల్. ఆల్రెడీ చీప్గా కొంచెం రచ్చ చేసాం కాబట్టి రిమైనింగ్ అయినా కొంచెం స్టైల్గా తాగుతాం. మ్యూజిక్ వేసుకుంటారా? స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది. మీకు కొంచెమే చూపించాను కానీ నేను మాత్రం కడుపు పగిలిపోయేలా తిన్నాను. అండ్ పెద్ద చక్కగా చేయగలుగుకుని వచ్చేది నీట్గా. ఈయనెవరు? ఈ ఫుడ్ తిన్నాం కదా. యాక్చువల్లీ నేను లైఫ్లో మిలెట్స్ తిన్న చాలా తక్కువ. ఏదో తిన్న 1-2 సార్లు కూడా రాగి జావలు, రాగి ముద్దలు కొంచెం తిన్నాను కానీ దాన్ని ఒక ఫుల్ మీల్స్లా నేను కన్సిడర్ చేయలేను మిలెట్స్లో. బట్ ఇప్పుడు మాత్రం నేను కడుపు నిండా తిన్నాను. దాదాపు ఇక్కడ ఉన్న చాలా మిలెట్స్ ఐటమ్స్ టేస్ట్ చూశాను. అండ్ తినేటప్పుడే అనిపించింది టేస్ట్తో పాటు హెల్త్ని కూడా తింటున్నానని. ఎవ్రీ ఐటమ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. రెగ్యులర్గా అయితే తినలేను ఇలాంటి మిలెట్స్, లైక్ ఇంట్లో వంట కూడా ఎవరికి రాదు. అండ్ కంపేర్ టు దిస్ మిలెట్ మీల్స్ బయట దొరికే ఫుడ్ టేస్టీగా ఉండిద్ది. బట్ అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ 100% హెల్తీ, బట్ టేస్టీగా ఉండిద్ది. అలవాటు అయిపోయిన ప్రాణాలు కదా, మిలెట్స్కి వెంటనే అలవాటు అవ్వాలంటే మళ్ళీ కష్టం. సో ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి నా లైఫ్లో ఎంతో కొంత పార్ట్ మిలెట్స్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి మీరు?